నమస్కారం. ఈనాటి విశ్లేషణలో మనమొక ఆసక్తికరమైన అంశాన్ని చూడబోతున్నాం. అదేంటంటే మానవ లైంగిక ఆరోగ్యం గురించి సమాజంలో ఎంతోమంది మాట్లాడటానికి జంకే ఒక టాపిక్. అదే హస్తప్రయోగం. అసలు దీని చుట్టూ ఉన్న అపోహలేంటి, నిజాలేంటి, వైద్యపరంగా సైన్స్ ఏం చెప్తోంది అనేది ఈరోజు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సరే, ముందుకు చాలామంది మదిలో మెదిలే అతిపెద్ద అనుమానం, ఒక భయం గురించి మాట్లాడుకుందాం. దీనివల్ల నిజంగానే అంగస్తంభన సమస్యలు అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుందా అనే భయం చాలామందిలో ఉంటుంది. దీనితో పాటే వచ్చే మరో పెద్ద అనుమానమేంటంటే దీనివల్ల శీఘ్రస్ఖలనం అదేనండి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లాంటి సమస్యలు వస్తాయా? డాక్టర్ల దగ్గరకు వెళ్లేవారిలో ఈ ప్రశ్నలు అడిగేవారు చాలామందే ఉంటారు. ఇక చివరిగా అసలు దీనివల్ల శరీరానికి భౌతికంగా ఏదైనా డ్యామేజ్ జరుగుతుందా? ఇలాంటి బోలెడు సందేహాలుంటాయి కదా. సరే, ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికీ సైంటిఫిక్ ఆన్సర్స్ ఏంటో డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా మొదటి విభాగం, మానవ శరీరంలో జరిగే సహజమైన అభివృద్ధి, దాని టైమ్లైన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. డాక్టర్ స్టెఫాన్ బుంట్రాక్ చెప్పినట్టు లైంగికత అనేది ఏదో యుక్త వయస్సులో అకస్మాత్తుగా మొదలయ్యేది కాదు. ఇదొక న్యాచురల్ ప్రాసెస్. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా తల్లి గర్భంలో ఉన్న 26వ వారం నుండే మగ శిశువులలో అంగస్తంభనలు గమనించవచ్చు. ఆ తర్వాత ఒక 2 ఏళ్ల వయసొచ్చేసరికి పిల్లలకు తమ శరీర భాగాలపై సహజంగానే ఆసక్తి పెరుగుతుంది. 6 ఏళ్ల వయసొచ్చేసరికి పబ్లిక్గా ఎలా ఉండాలి అనే సోషల్ బౌండరీస్ వాటంతటావే నేర్చుకుంటారు. ఆ తర్వాత ప్యూబర్టీ అంటే యుక్త వయస్సు రాగానే జీవశాస్త్రపరంగా ఈ ప్రవర్తనలు సహజంగానే మొదలవుతాయి. కాబట్టి ఇది మన శరీరంలో జరిగే ఒక సాధారణ పరిణామక్రమం మాత్రమే. ఇక రెండో విభాగానికి వస్తే సమాజంలో సాధారణంగా ఉండే వైద్యపరమైన అపోహలు ఏంటి, వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్న భయాల గురించి యూరాలజిస్టులు ఏం చెబుతున్నారంటే దీనివల్ల అంగస్తంభన లోపంగానీ, శీఘ్రస్ఖలనంగానీ లేదా సంతానోత్పత్తి సమస్యలు వస్తాయనేది కేవలం ఒక పెద్ద అపోహ మాత్రమే. వాస్తవమేంటంటే ఇది శారీరక ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి, అలాగే రాత్రిపూట సహజంగా జరిగే అంగస్తంభనలకు ఎంతో సహాయపడుతుంది. అంటే దీనివల్ల భయపడాల్సిన ఫిజికల్ డ్యామేజ్ ఏమీ లేదని మెడికల్ ఫ్యాక్ట్స్ చాలా క్లియర్గా చెప్తున్నాయి. మూడవ విభాగంలో దీనికి సంబంధించి సైన్స్ డాక్యుమెంట్ చేసిన కొన్ని ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను గమనిద్దాం. చూడండి, ఆస్ట్రేలియాకు చెందిన క్వీన్స్లాండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు తమ ప్రచారంలో కొన్ని ఇంట్రెస్టింగ్ హెల్త్ బెనిఫిట్స్ గురించి ప్రస్తావించారు. అవేంటంటే ఇది మన బ్రెయిన్లో ఎండార్ఫిన్లను రిలీజ్ చేసి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. స్త్రీలలో అయితే ఋతుక్రమ సమయంలో వచ్చే నొప్పులను తగ్గిస్తుందట, అలాగే ప్రసవ ప్రక్రియను కూడా సులభతరం చేస్తుందని తేలింది. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఇది మంచి నిద్రను ప్రోత్సహించి మనకున్న స్ట్రెస్ను బాగా తగ్గిస్తుంది. అంతేకాకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ ముప్పును తగ్గించే అవకాశం కూడా ఉందని సైంటిఫిక్ డేటా సూచిస్తోంది. ఇక్కడ 2021 అనే నంబర్ కనిపిస్తోంది కదా. ఇది ఎందుకు వేశామంటే సరిగ్గా నవంబర్ 2021లోనే క్వీన్స్లాండ్ హెల్త్ వారు ఈ అంశం మీద గివ్ యోర్ సెల్ఫ్ అ హ్యాండ్ అని ఒక పబ్లిక్ క్యాంపెయిన్ను లాంచ్ చేశారు. దీన్ని బట్టి ఆధునిక వైద్యశాస్త్రం ఇలాంటి విషయాలను ఓపెన్గా మరియు సైంటిఫిక్గా ఎలా యాక్సెప్ట్ చేస్తోందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు 4వ విభాగంలోకి వెళ్దాం. అదేంటంటే మన నేపథ్యం మరియు సాంస్కృతిక పరిమితులు. డాక్టర్ బుంట్రాక్ ఈ విషయాన్ని వివరించడానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్పారు. అదేంటంటే అమెరికాలోని హైవేలపై గంటకు 60 నుండి 80 మైళ్ల స్పీడ్ లిమిట్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ స్పీడ్తో వెళ్తే అది చట్టరీత్యా నేరం. ఒక రకంగా చెప్పాలంటే అది ఒక తప్పు. కాని అదే జర్మనీలోని ఆటోబాన్ రోడ్ల మీద చూసుకుంటే అక్కడ ఎలాంటి స్పీడ్ లిమిట్స్ ఉండవు. అక్కడ గంటకు 250 మైళ్ల స్పీడ్తో వెళ్ళినా సరే అది పూర్తిగా లీగల్. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక పని అనేది తప్పా, ఒప్పా లేక పాపమా అనేది ఆ చర్య స్వభావం మీద కాకుండా మనముండే వాతావరణం, అక్కడి కల్చర్ లేక మతపరమైన నమ్మకాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని ఈ ఉదాహరణ మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. ఇక్కడ అసలైన ప్రమాదం శరీరం చేసే పనివల్ల కాదు. ఎప్పుడైతే మన చుట్టూ ఉన్న వాతావరణంలోని కఠినమైన నియమాలు, నమ్మకాలు మన సహజ జీవశాస్త్రంతో అంటే న్యాచురల్ బయాలజీతో క్రాష్ అవుతాయో అప్పుడే అసలు ప్రాబ్లం వస్తుంది.
ఈ కఠినమైన రూల్స్ వల్ల మనుషుల్లో ఒక రకమైన అపరాధ భావన, విపరీతమైన గిల్ట్ ఫీలింగ్ పెరిగిపోయి అది చివరికి తీవ్రమైన మానసిక ఒత్తిడికి దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై వైద్యరంగ నిపుణులు మరియు క్వీన్స్లాండ్ హెల్త్ డిపార్ట్మెంట్ చెబుతున్న మాట ఒక్కటే: హస్తప్రయోగం అనేది వయస్సుతో కానీ, జెండర్తో కానీ, రిలేషన్షిప్ స్టేటస్తో కానీ సంబంధం లేకుండా ఒక వ్యక్తి లైంగిక జీవితంలో అత్యంత సాధారణమైన మరియు ఆరోగ్యకరమైన భాగం. మన శరీరాన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్. చివరగా మనం ఆలోచించాల్సిన ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. మన చుట్టూ ఉన్న ఈ వాతావరణం, అలాగే ఈ సాంస్కృతిక స్పీడ్ లిమిట్స్ అనేవి మన సహజమైన హ్యూమన్ బయాలజీని మనం చూసే విధానాన్ని ఎంతలా మార్చేశాయి? మన జీవశాస్త్రానికి సంబంధించిన ఈ సహజ ప్రక్రియల పట్ల ఎందుకింత అనవసరమైన ఆందోళనలు సృష్టిస్తున్నాయో మనమంతా ఒకసారి విశ్లేషించుకోవాలి. ఆలోచించండి.